ఓకే. హలో, హలో ఆర్కే, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. మనోడు లేట్ చేశాడు కొంచెం. ఎక్కడ ఉన్నారు మీరు? స్టోర్ దగ్గరకు వచ్చానా? ఓకే, స్టార్టెడ్. ఇప్పుడే స్టార్టెడ్. ఓకే, బాయ్. సో బైక్ బ్యాండిట్ స్టోర్ దగ్గర మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ నాతో పాటు ఇంకొక రైడర్ జాయిన్ అవుతున్నాడు అనమాట, శివశంకర్. తను వచ్చేసి ఫ్యూయల్ స్టాప్లో ఉన్నాడు. అక్కడికే వెళ్ళి మనం కూడా ఫ్యూయల్ కొట్టించుకొని అక్కడ నుంచి ఇద్దరం కలిసి స్టార్ట్ అవుదామని ప్లాన్ చేసాం. ఈరోజు ఆగస్ట్ 15th కదా, ఇటు సైడ్ వన్ వే చేస్తారనమాట, వెనక్కి వెళ్ళడానికి లేదు. అండ్ దర్గా దగ్గర ఉన్నాడు మనోడు, అక్కడికే వెళ్తున్నాం. ఫుల్ పోలీస్ బందోబస్తు భయంకరంగా ఉంది ఈరోజు. మరి ఎవరు వస్తున్నారు ఈరోజు చీఫ్ గెస్ట్? పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఫ్లాగ్ హోస్టింగ్కి. అబ్బో, ఫుల్గా ఉన్నారు జనాలు. ఇంక ఇప్పుడు వెయిట్ చేస్తే చాలా టైం తినేస్తాయి ఇక్కడ. సో దారిలో ఎక్కడన్నా ఫ్రీగా ఉన్న పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ కొట్టించేద్దాం మన బండికి కూడా. ప్రస్తుతానికైతే శివ ఫిల్ చేసేసుకోవడం అయిపోయింది. అది వచ్చేసాడు చూడండి బాబు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం రైడ్ జాయిన్ అయ్యాడైనా, బిజీ బాయ్. స్టోర్ దగ్గర ఉన్నాడంట. స్టోర్ బైక్ బ్యాండిట్ స్టోర్ దగ్గర జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. ఐ మీన్ రైడర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మేము కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు జాయిన్ అవుతాం ఈ రైడ్. హాలిడే రోజు కూడా ఇంతమంది జనాలు ఏంటరా బాబు, ఫుల్ హెవీ ట్రాఫిక్లో ఉంది చూడండి. టైం పొద్దున 7 అవుతుంది. ఎంతమంది జనాలు ఉన్నారో చూస్తున్నారా మీరు? పని నుండి బయటకు వస్తున్నారో, పని లేక బయటకు వస్తున్నారో, జనాలందరూ ఏం చేస్తున్నారో బయట నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంత ట్రాఫిక్ నేను వెళ్ళి ఇన్ ద మార్నింగ్ ఎప్పుడూ చూడలేదు. చాలా రైడ్స్లో చూశాను కానీ ఇంత ట్రాఫిక్ అయితే చూడలేదు ఈరోజు. సరే, మన ఫ్యూయల్ మనం కొట్టించుకొని బయలుదేరదాం. ST7ని ఫస్ట్ టైం రైడ్కి తీసుకెళ్తున్నాను. ఈ గ్యాంగ్ రైడ్ అనమాట, అంటే గ్రూప్తో రైడ్ ఫస్ట్ టైం అనమాట ST7తో. సో ఫ్యూయల్ అయితే సరిపడా కొట్టించేసాం. ఇంకా బయలుదేరదాం డైరెక్ట్ నెక్స్ట్ బైక్ బ్యాండిట్స్. అందరూ కొత్తగా కనిపిస్తున్నారు. ఇంతకుముందు రైడ్లో చూసిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ చిన్నపిల్లల్లా కనిపిస్తున్నారు. బట్ ఓకే, గుంటూరులో కూడా రైడింగ్ కమ్యూనిటీ పెద్దదైపోతుంది. సో ఫైనల్లీ గైస్, మనం బైక్ బ్యాండిట్స్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటనేది లోపల ఈ రైడ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు చెప్తారనమాట, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది. సో మనమైతే స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం. అండ్ ఇంకొంచెంసేపట్లో రైడ్ స్టార్ట్ అయిపోద్ది. ఈలోపు మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఆర్కేని పలకరించి వచ్చేద్దాం. ఆర్కే అంటే రామకృష్ణ, ఈ బైక్ బ్యాండిట్స్కి ఓనర్ అనమాట. తను కలిసి వద్దాం. ఈ రైడ్ వచ్చేసి మనం ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్తున్నాం అండి. ఉప్పలపాడు గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఏదో మన వాళ్ళు మాట్లాడారు. ఉప్పలపాడులో బర్డ్ శాంక్చురీ ఒక ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది గుంటూరులో.
ఎక్కడో న్యూజిలాండ్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి బర్డ్స్ ఇక్కడికి వస్తాయన్నమాట ఒక సీజన్లో. బేసిక్గా ఉప్పలపాడు అయితే ఇటు కాదనమాట. ఎక్కడికి వెళ్తున్నామని మనోడిని అడుగుతున్నాను నేను. ప్లాన్లో చిన్న చేంజ్ ఏంటంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత ఉప్పలపాడు వెళ్తాం. ఎందుకంటే అది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అది స్టార్ట్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి మన ఆర్కే ఏం చేశాడంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఖలీల్ అని టోల్ గేట్ దగ్గర ఖలీల్ టిఫిన్స్ అని ఒక కొత్తగా స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్తున్నామని చెప్పేసి మనోడు చెప్పాడనమాట. సో ఆ లొకేషన్కి వెళ్ళడం కూడా నేను ఫస్ట్ టైం ఆ హోటల్కి. బండి మార్చేసావు అది తీసుకురాలేదా? అంటే మా వాళ్ళు సర్ప్రైజ్ ఎందుకు ఫీల్ అయ్యారంటే నేను రైడ్స్కి రావట్లేదు అనమాట. అది బేసిక్గా సర్ప్రైజ్ కాదండి, తిడుతున్నట్టు అనమాట. రైడ్స్కి రావట్లేదని, కుదరట్లేదు, నా వర్క్ టెన్షన్స్ నాకు ఉన్నాయన్నమాట. ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇలా రైడ్స్ జాయిన్ అవుతున్నాను, అందుకని వాళ్ళు నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎనీవేస్ చాలా రోజుల తర్వాత వీళ్ళందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రైడ్. అండ్ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళందరూ విజయవాడ, ఏలూరు నుంచి వచ్చిన వాళ్ళు. సో ఈ రైడ్లో వాళ్ళు కూడా పాల్గొనడం చాలా గ్రేట్ అనమాట. ఏలూరు, విజయవాడ నుంచి వచ్చారు. ఎవరు? ఓకే ఓకే. అఖిలేవాడు సడన్గా. సో గైస్, ఈ రైడ్ గురించి వచ్చిన క్లారిటీ అనమాట. ఈ రైడ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్తున్నాము. ఈ రైడ్లో మాతో పాటు ఏలూరు బైక్ రైడర్స్ వాళ్ళు అండ్ బైక్ బ్యాండిట్స్ వాళ్ళు, విజయవాడ వాళ్ళు అండ్ ఆల్సో రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన ఒక కమ్యూనిటీ కూడా ఉంది. సో వీళ్ళందరూ జాయిన్ అవ్వడం జరిగింది. దీంతో పాటుగా కార్స్ గ్రూప్, విజయవాడ కార్స్ గ్రూప్ కూడా జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరూ ఇంకా రాలేదు, వస్తున్నారంట. జ్యోతి ప్రజ్వలన ఏంటన్నా ఇంకొక కొత్త ఇలాగ ఇచ్చిన ఎక్కడికి వెళ్తున్నాం? ఇది అనమాట గుంటూరు విజయవాడ మధ్యలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్న టోల్ గేట్ అని. టోల్ గేట్ దగ్గర ఖలీల్ టిఫిన్స్ అని కొత్తగా స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ టైం నేను రావడం. ఇది చిన్న బ్యాంకెట్ హాల్ అనొచ్చు, బోర్డ్ రూమ్ అనొచ్చు. అండ్ గ్రూప్గా వచ్చిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ సప్లై చేస్తారట. సో మా వరకు ముందే మాట్లాడేశారు బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది. సో ఇడ్లీ, వడ అండ్ చిన్న పైనాపిల్ స్వీట్ ఒకటి పెట్టారు, చాలా బాగుంది వేడివేడిగా. ఇదన్నమాట సంగతి. వడ, నెయ్యి, ఇడ్లీ పొడి విత్ సాంబార్ అండ్ చట్నీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. మా గుంటూరులో కానీ విజయవాడలో కానీ మంచి బైక్ రైడ్ ఒకటి ఆర్గనైజ్ చేయాలంటే ఇదిగో ఈజ్ ద మ్యాన్, మనీ. ఇతని పేరు మనీ. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తాడు బైక్ రైడ్స్. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ బఫే అయిపోయింది. అయిపోగానే రైడ్ మళ్ళీ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసేటప్పుడు ఎలా వెళ్ళాలి, రూట్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ ఒకసారి చెప్పుకోవడం పద్ధతి అనమాట ప్రతి రైడ్లో. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సిగ్నల్స్ ఎలా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ.
సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఉప్పలపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్కి మనం వెళ్తున్నాం. ఎందుకంటే ఫ్లాగ్ హోస్టింగ్ వచ్చేసి 9 or 9:30కి అని చెప్పేసి ఆల్రెడీ మనకి చెప్పడం జరిగింది. అందుకని మనం ఆ డెస్టినేషన్కి వెళ్తున్నాం ఇక్కడ. అండ్ చూస్తున్నారు కదా మన వాళ్ళందరూ ఫ్లాగ్స్ పట్టుకొని మామూలుగా లేదు. సో పెట్రోటైజం ఇప్పుడు బయటకు వస్తుంటుంది అందరికి. ఇంకా ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే అంటే వచ్చేస్తుంది. బేసికల్ అందరికీ ఉంటుంది, లోపల బయటకు చూపించేది ఈ 2 days అనమాట. అది క్యాజువల్, ఎవరైనా అంతే. ఏదైనా పండగ వస్తేనే కదా దేవుడికి దండం పెట్టుకుంటారు అందరూ, అలాగే ఇది కూడా లోపల ఉంటుంది భయం అన్నీ. బట్ నా లెఫ్ట్ సైడ్లో చిన్న పాండ్ కనిపిస్తుంది కదా, ఇదే బర్డ్ శాంచురీకి సంబంధించిన పాండ్ అనమాట. మధ్యలో మీరు కనిపిస్తున్నాయో లేదో చాలా వైట్గా అన్ని పక్షులు అనమాట ఎక్కడెక్కడ నుంచో వలస వస్తాయన్నమాట ఈ టయానికి. అండ్ గైస్ ఇక్కడ చాలా రకాల బర్డ్స్ ఉంటాయి. వాటి గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి అనుకుంటా వచ్చేది అవి అక్కడికి వెళ్ళిపోతాయని చెప్పేసి అంటుంటారు. చాలా మంచి ప్లేస్ అనమాట ఇది. గుంటూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్ అనమాట ఈ బర్డ్ శాంక్చురీ కూడా. మీరు ఎప్పుడన్నా గుంటూరు వస్తే ఖచ్చితంగా ఒకసారి చూడండి. మంచి ఫొటోస్ అయితే భలే వస్తాయి బర్డ్స్వి. సో రైట్ టైంకి మనం అయితే స్కూల్కి వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుందన్నమాట. సో స్కూల్ పెద్ద స్కూల్, ఏది చిన్న స్కూల్ ఏం కాదు. అండ్ ఎగ్జాక్ట్లీ బర్డ్ శాంచురీ పక్కనే ఉంది. సూపర్గా ఉంటుంది అన్నమాట లొకేషన్. నిలబడురా బుడ్డోడా, పట్టుకొని గట్టిగా నిలబడు. ఫైనల్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. జిల్లా పరిషత్ స్కూల్ అనమాట. ఇక్కడ బైక్స్ పార్క్ చేసి మనం కూడా ఫ్లాగ్ హోస్టింగ్లో పాల్పంచుకుందాం. సీ యూ దేర్. బైక్ ఇంకా రెస్ట్ అనమాట, మామూలుగా లేదంట, చెమటలు పట్టేస్తున్నాయి. బహుమతి చేయిస్తూ ఉన్నారు. వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మార్కెటింగ్ మేనేజర్ గారు ప్రదీప్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సో మా వాళ్ళు కూడా ఇక్కడ లైన్లో నిలబడాల్సి వస్తేమో అని చెప్పి ఇక్కడ టెన్షన్ పడుతున్నారు అనమాట. వాళ్ళలాగా మాకు కూర్చోడానికి కుర్చీలు లేవు, ఎక్కడేమి నిలబడి ఎంతసేపు ఉండగలం. సో ఎవరికి వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. అండ్ స్కూల్ పిల్లలందరూ వింతగా చూస్తున్నారు మమ్మల్ని, ఎవరు వీళ్ళంతా అని. మేము ఎందుకు వచ్చామో ఏంటో వాళ్ళకి తెలియదు అనమాట పాపం. సో ఇండిపెండెన్స్ డేకి ఒక ఫ్లాగ్ హోస్టింగ్లో పాల్గొనాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you.
Who are you to tell me how to live life? In these times it feels like nobody's right, yeah. So I'ma figure out what else we succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. They tell me that I'm never gonna make it. They want me to ఈ తర్వాత పాట పాడాలి. కదలొద్దురా, ఎవరు అక్కడ వెనకాల కదులుతున్నారు, కదలకండి. పైకి వచ్చి పాడమన్నారు. బైక్ బ్యాండ్ టీమ్, డెస్టినేషన్ టీమ్, సన్మోటాస్ టీమ్, ఒకసారి మీరు అందరూ వస్తే ఒకేసారి ఫినిష్ చేసుకోవాలి. మ్యాటర్ ఏంటంటే అక్కడ కనిపిస్తున్న అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి వచ్చేసి ఫుట్బాల్ గేమ్లో నేషనల్కి సెలెక్ట్ అయింది. సో జిల్లా పరిషత్ స్కూల్ నుంచి ఒక అమ్మాయి నేషనల్స్కి సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. సో ఇక్కడ నుంచి గుజరాత్కి రమ్మన్నారంట ఆ అమ్మాయిని స్పోర్ట్స్ అకాడమీకి. దానికోసం మీరేమైనా హెల్ప్ చేయగలరా అని చెప్పేసి ఆ స్కూల్ వాళ్ళు అడగడంతో బైక్ బ్యాండిట్స్ అండ్ రిమైనింగ్ కమ్యూనిటీస్ నుంచి తలా కొంచెం డబ్బు సహాయం చేయడం జరిగింది. సో బైక్ బ్యాండిట్స్, ఏలూరు బైకర్స్, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు కానీ అండ్ డెస్టినేషన్ బైకర్స్ కానీ తలా కొంచెం అందరూ ఎవరైతే వచ్చారో అందరూ కొంచెం కొంచెంగా అమౌంట్ వేసుకొని కొంత అమౌంట్ ఆ పాపకి ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ తనకి ఏదో ఒక ఖర్చులకైనా ఉపయోగపడతాయని ఒక సదుద్దేశంతో ఇలా చేయడం జరిగిందనమాట. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనేసరికి పిల్లలందరూ అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా లేచి వచ్చేసి మాతో ఫొటోస్ దిగడం అలాంటివి చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పిల్లలకి అవేర్నెస్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ మా చదువుతూ అంటే ఎలా కూర్చోవాలి, పేరెంట్స్కి హెల్మెట్ కంపల్సరీ అని చెప్పడం కానీ, బయటికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళి హెల్మెట్ ఇవ్వండి మీ పేరెంట్స్కి చెప్పడం కానీ, ఇలాంటి కొన్ని విషయాలు చెప్పడం మంచిదన్నమాట. చెప్పాను కదా, మా ఆర్గనైజర్ ఏదైనా ఆర్గనైజ్ చేస్తే ఇలానే ఉంటుంది. చక్కగా ఆర్గనైజ్ చేసి మంచి అవేర్నెస్ ఇచ్చినందుకు చిన్న సత్కారం చేశారన్నమాట స్కూల్ వాళ్ళు. బాగా సో మనం వచ్చిన పని అయిపోయింది, ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది, పాపకి హెల్ప్ చేసాం అనమాట. నేషనల్ సెలెక్ట్ అయింది. అట్లీస్ట్ తన ఒక షూస్ కానీ, తనకు కావాల్సిన కంఫర్ట్ డ్రెస్ కానీ అలాంటివి కొనుక్కోవడానికి కొంత సహాయం చేయడం జరిగింది. సో హ్యాపీ. అదనమాట సంగతి. ఈరోజు ఇదే రైడ్. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ఫోటోషూట్ ఒక్కటే మిగిలిపోయింది. ఒక చిన్న ఫోటోషూట్ ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు డిస్కస్ అయిపోతాం ఇంక ఇక్కడ నుంచి. అండ్ స్కూల్ ప్రోగ్రామ్ ఇంకా జరుగుతుంది. సో ఫాస్ట్గా ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం. చూసారు కదా, ఆల్మోస్ట్ 20 to 30 బైక్స్ వచ్చాయన్నమాట ఈ రైడ్కి.
చలో గైస్, ఇంకెక్కడితో ఈ రైడ్ కంప్లీట్ అయిపోతుంది. ఒక చిన్న ఫోటోషూట్ అయిపోయింది ఇంకా, అండ్ బయలుదేరిపోతున్నాం. ఇంకెవరికి వాళ్ళు డిస్పోజ్ అయిపోతారు. నెక్స్ట్ రైడ్ మళ్ళీ బైకింగ్ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్లో పెడతారు ఇప్పుడు ఏంటనేది. ఆ రైడ్ బట్టి మనం జాయిన్ అవుతాం అనమాట. ఎవరి కన్వీనియన్స్ బట్టి వాళ్ళు, ఐ మీన్ అవైలబిలిటీ బట్టి. బట్ డే బై డే రైడింగ్ కమ్యూనిటీ చాలా పెద్దది అవుతుంది. సో గ్రేట్ అనమాట. ఆర్గనైజర్స్కి ముందు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మనీ అండ్ అఖిల్, దే ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ ఆర్కే, యు ఆర్ ద ఆర్గనైజింగ్ ద టీమ్, వెరీ నైస్, గుడ్ జాబ్ గైస్. రెగ్యులర్గా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు రైడ్స్లో. కొత్త వాళ్ళు చాలామంది వస్తున్నారు. సో నైస్ టు సీ ద రైడింగ్ కమ్యూనిటీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బిగ్గర్ ఇన్ గుంటూరు. చూస్తున్నారు కదా, ప్రతి రైడ్లో మినిమం 20 బైక్స్ ఓన్లీ ఫ్రమ్ గుంటూరు జాయిన్ అవుతున్నాయి. అండ్ విజయవాడ, ఏలూరు వీళ్ళు కూడా జాయిన్ అయితే ఇంకా పెద్దగా అవుతుంది. అతి త్వరలోనే ఒక మంచి బైకింగ్ ఈవెంట్ గుంటూరులో జరిగితే బాగుంటుంది అని ఆశిస్తున్నాం. దానికి ప్లాన్స్ కూడా జరుగుతున్నాయి. చూద్దాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఆ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. అంటిల్ దెన్, గుడ్ బై గైస్.